హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ రిటైర్మెంట్ పైన మహేంద్ర సింగ్ ధోని మాత్రం అయితే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. గుజరాత్ టైటన్తో మ్యాచ్ ముగిసిన తర్వాత అసలు మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి ఏమైనా వ్యాఖ్యలు చేయడం జరిగింది, అసలు రిటైర్మెంట్ ప్రకటించాడా లేదా అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్తో పాటు నిన్న గుజరాత్ టైటన్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ అద్భుతమైన విజయం సాధించింది. దాని గురించి కూడా క్లియర్ కట్గా అయితే తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయింది. పూర్తి నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 14 మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్ కేవలం 4 మ్యాచ్లే గెలవడం జరిగింది. 10 మ్యాచ్లో ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. ఈ సీజన్ మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ ఏమాత్రం అయితే కలిసి రాలేదు. అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అయితే విఫలం అవ్వడం జరిగింది. అయితే చివరి మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేసి గుజరాత్ టైటన్స్ పైన విజయం సాధించింది. విజయం తర్వాత ప్రజెంటేషన్ సమయంలో వచ్చేసరికి ధోని మాత్రమైతే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి ఐపీఎల్కి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారా లేదా అని అయితే అడగడం జరిగింది. దానికి మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ మాత్రమైతే రిటైర్మెంట్ పైన ఎలాంటి ఆలోచన అయితే లేదు, నాకు ఇంకా 4 నుంచి 5 నెలల టైం అయితే ఉందని చెప్పడం జరిగింది. ఆలోపు అయితే ఎటువంటి నిర్ణయం అయితే చెప్తానని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. అలా అని వచ్చే సీజన్ ఆడతారని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పలేదు, అలా అని వచ్చే సీజన్ ఆడనని కూడా చెప్పలేదు. ఓవరాల్గా చూసుకుంటే మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే అసలు ఆడతాడా లేదా అని అయితే సందిగ్ధంలో అయితే ఉంటూ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మాత్రం అయితే వచ్చే సీజన్లో కూడా మహేంద్ర సింగ్ ధోని ఆడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా యాంకర్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్ దుట్ల రిటైర్మెంట్ ప్రకటిస్తారా అనే అడగగా దానికి మహేంద్ర సింగ్ ధోని మాత్రం అయితే ఫుల్ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. పర్ఫార్మెన్స్ బట్టి రిటైర్మెంట్ ప్రకటించాలంటే ప్రతి ఒక్క ప్లేయర్ వచ్చేసరికి 22 సంవత్సరాలకే రిటైర్మెంట్ ప్రకటించవలసి అయితే ఉంటుంది. అలా చూడకుండా బాడీ యొక్క ఫిట్నెస్ అదేవిధంగా ఆట తీరుపై దృష్టి ఉండే విధంగా అయితే ఉంటుందని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ రిటైర్మెంట్ పైన ఎలాంటి ఆలోచన అయితే ప్రజెంట్ వరకు అయితే లేదని అయితే మహేంద్ర సింగ్ ధోని క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యలు విన్న మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ ఫ్యాన్స్ కానీ అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ మాత్రం అయితే ఫుల్ ఖుషి అవుతున్నారని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే మరో సీజన్లో కూడా మహేంద్ర సింగ్ ధోని చూసే అవకాశం అయితే కనిపిస్తున్నట్టయితే మనకి క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి మరో సీజన్ అయితే ఆడాలని అయితే చెన్నై ఫ్యాన్స్ కానీ అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ అయితే కోరుకుంటారు. మరి చూడాలి మహేంద్ర సింగ్ ధోని ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో అయితే చూడాలి. ధోని నిర్ణయం మాత్రమైతే చాలా సడన్గా అయితే ఉండబోతుంది. మరి ఆడతాడా లేదా అయితే చూడాలి, మరికొద్ది నెలలైతే వెయిట్ చేయాల్సిందే. అయితే నిన్న జరిగిన గుజరాత్ టైటన్తో జరిగిన మ్యాచ్లో మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ అట్ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా సమిష్టిగా అయితే రాణించడం జరిగింది. ముంబైతో జరిగిన మొదటి మ్యాచ్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ కనబరిచిందో చెన్నై సూపర్ కింగ్ స్టార్టింగ్ మ్యాచ్ అదేవిధంగా ఎండింగ్ మ్యాచ్లో సేమ్ అదే రేంజ్లో అయితే ఆడడం జరిగింది. అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అద్భుతంగా రాణించడం జరిగింది. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే డెవిన్ కాన్వే, డెవాల్ బ్రేవిస్ హాఫ్ సెంచరీతో రాణించగా అదేవిధంగా ఆయుష్మాన్ మాత్రే, ఉర్వర్ పటేల్ వచ్చేసరికి మంచి ఇన్నింగ్స్ అయితే రాణించడం జరిగింది. ఓవరాల్గా ఈ ముగ్గురు రాణించడంతోనైతే బ్యాటింగ్ పొజిషన్లో చెన్నై అయితే భారీ స్కోర్ అయితే చేసింది. అదేవిధంగా బౌలింగ్లో చూసుకుంటే అన్సుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్ అదేవిధంగా స్పిన్నర్లు కూడా బాగానే రాణించడం జరిగింది. రవీంద్ర జడేజాతో పాటు నూర్ అహ్మద్ కూడా ఆకట్టుకోవడం జరిగింది. ఓవరాల్గా ఈ మ్యాచ్లో మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ అన్ని విభాగాల సమిష్టి రాణించి అయితే విజయం దక్కింది. ఈ విజయం పైన కూడా ధోని మాత్రమైతే ప్రశంసల జల్లు అయితే కురిపించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో మా ప్లేయర్స్ మాత్రమైతే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా సమిష్టిగా రాణించడం జరిగింది. ఇదే పర్ఫార్మెన్స్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ నుంచి అయితే చెప్పడం జరిగింది. స్టార్టింగ్ మ్యాచ్లో కొంచెం మేము తడబడడం జరిగింది, అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఎఫెక్ట్గా ఆడడానికి మాత్రమైతే. చివరికి వచ్చేసరికి మా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో చాలా మెరుగైన ప్రదర్శనలు అయితే కనబరచారని అయితే మహేంద్ర సింగ్ ధోని అయితే చెప్పడం జరిగింది. అట్లీస్ట్ వచ్చే సీజన్లో అయితే మేము బెటర్గా అయితే ఉంటుందంటే మా బెటర్ ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతున్నట్లయితే మహేంద్ర సింగ్ ధోని అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత మహేంద్ర సింగ్ ధోని చేసిన వ్యాఖ్యలు మాత్రం అయితే సోషల్ మీడియాలో చాలా
చాలా వైరల్గా అయితే మారడం జరిగింది. అదేవిధంగా చెన్నై ఫ్యాన్స్కు మాత్రం అయితే చాలా అంటే చాలా బూస్ట్ ఇచ్చే విధంగా అయితే మహేంద్ర సింగ్ ధోని వ్యాఖ్యలు అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. మరి వచ్చే సీజన్లో మరి చెన్నై సూపర్ కింగ్ ఎలా రాణిస్తారు, ఏ విధంగా రాణిస్తారు అని అయితే నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.